విశాఖలోని గాజువాక పారిశ్రామిక వాడ పరిధిలోని పెదగంట్యాడలో నిర్మించ తలపెట్టిన సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా స్థానికుల ఆందోళన కొనసాగుతోంది. ఈ పరిశ్రమ ఏర్పాటుపై ఈ రోజు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తుండటంతో స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జీవీఎంసీ గ్రౌండ్లో జరిగే ఈ బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటామని ఇప్పటికే స్థానికులు హెచ్చరించారు. కాలుష్యానికి కారణమయ్యే ఈ ఫ్యాక్టరీ తమకు వద్దని స్థానికులు చెబుతున్నారు. జనావాసాల వద్ద పెద్దగంట్యాడలో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలని భావించడం సరికాదంటున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ జరిగే ప్రాంతానికి తరలివచ్చిన ప్రజలు ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఘర్షణ వాతావరణం, ఉద్రిక్త పరిస్థితుల మధ్య ప్రజాభిప్రాయ సేకరణ ప్రాంగణం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజుని అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, ఇంతకీ గ్రామస్తుల డిమాండ్లేంటి? షాహిన్, ఇక్కడ గంగవరం పోర్ట్ బయట గ్రీన్ బెల్ట్ కోసం కేటాయించిన 23.5 ఎకరాల స్థలంలో ఈ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని పెట్టడానికేమో నిర్ణయించారు. దానికి సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ ఇప్పుడు మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. అయితే ఈ ప్రజాభిప్రాయ సేకరణని అడ్డుకుంటామని ఇప్పటికే ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఈ చుట్టుపక్కల అంటే ఈ ప్రతిపాదిత స్థలానికి కేవలం కొద్ది మీటర్ల దూరంలోనే జనావాసాలు విపరీతంగా ఉన్నాయి. దాదాపు 5 లక్షల జనావాసాలు ఇక్కడ ఉంటాయనేసి, 5 లక్షల మంది జనం ఇక్కడ నివసిస్తున్నారనేసి ఏమో లెక్కలు చెప్తున్నారు. 450 టన్నుల సిమెంట్ ఫ్యాక్టరీని నెలకొల్పితే దీని నుంచి వచ్చే కాలుష్యం గానీ ఇతరత్ర మొత్తం సమస్యలన్నీ కూడాను ఈ చుట్టుపక్కల నివాస ప్రాంతాల మీద అలుముకుంటాయనేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. గత కొన్ని రోజులుగా ఆందోళన జరుగుతుంది. ఇవాళ ప్రజాభిప్రాయ సేకరణకి మరి కాసేపట్లో జిల్లా కలెక్టర్ అలాగే జాయింట్ కలెక్టర్ వీరందరూ కూడా రానున్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో అలాగే గంగవరం పోర్టు ఈ రెండు సంయుక్తంగా ఈ ప్రజాభిప్రాయ సేకరణని నిర్వహిస్తున్నాయి. అయితే పెద్ద సంఖ్యలో పోలీసులను కూడాను ఇక్కడ మోహరించారు. స్థానికులు మొత్తం అన్ని కాలనీల వాసులు అంటే ఇక్కడ దాదాపు 14 ఉక్కు నిర్వాసిత కాలనీలు అలాగే 8 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. అలాగే భారీ అపార్ట్మెంట్లు బహుళంతస్తుల భవనాలు కూడానేమో ఈ చుట్టుపక్కల ఉన్నాయి. వీటన్నిటి కూడాను ఈ పెదగంట్యాడ హౌసింగ్ బోర్డు కాలనీ అలాగే నీలాపు వీధి, అయ్యన్నపాలెం, నెల్లిముత్తు, పెదగంట్యాడ ఇవన్నీ కూడాను ఈ జనావాసాలు కూడా అత్యంత సమీపంలో జనసంబద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే పరిశ్రమలతో ఈ ప్రాంతం అంతా నిండిపోయి ఉంది. ఇటువంటి సమయంలో ఈ మరింత కాలుష్యకారకమైన ఈ ఫ్యాక్టరీని ఈ ప్రాంతంలో పెట్టద్దంటూ కూడాను వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో చుట్టుపక్కల ప్రాంతాలు నివసిస్తున్న వారంతా కూడాను ఇక్కడికి చేరుకున్నారు. వారందరినీ కూడా పోలీసులు అడ్డుకున్నారు ఈ ప్రాంగణంలోకి రాకుండా. అయితే ఇప్పటికే పోర్టు అధికారులు కొంతమంది స్టేజ్ మీద ఉన్నారు, వాళ్ళకి రక్షణగా పోలీసులు నిల్చున్నారు. అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన కుర్చీలు వీటన్నిటిని కూడానేమో విసిరేసి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మరి కాసేపట్లో ఇక్కడికి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ రానున్నారనేసి సమాచారం. అయితే ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులను కూడాను పోలీసులు ఎప్పటికప్పుడు వాళ్ళకి తెలియజేయడం జరుగుతోంది. షాహిన్, ధన్యవాదాలు కూర్మరాజు.